అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగ నాడు తప్పకుండా బంగారం, వెండి నగలను కొనాలంటూ ప్రచారం జరగడంతో ప్రజలు అప్పు చేసైనా బంగారం కొనాలని చాలా మంది ఎగబడుతుంటారు. అయితే ఇలా బంగారం, వెండి వస్తువులు కొనడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదంటున్నారు కొంతమంది జ్యోతిష నిపుణులు. మేలు జరగడం అలా ఉంచి దరిద్రం పట్టుకుంటుందని చెబుతున్నారు. దీనికి ఓ కథను ఉదహరిస్తూ ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించారు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే వ్రతం, జపం, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణం ఏదైనా దాని ఫలితము అక్షయమవుతుందని చెబుతాడు. సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి పూజా మందిరమును శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి. పూజా మందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణాలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి. కొత్త వస్త్రాలు, బంగారం ఉంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అక్షయ తృతీయ నాడు ఏప్రిల్ 29న చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. దానం చేయమని పురాణాలు చెబుతుండగా కొత్తగా బంగారం, వెండి కొనాలంటూ ప్రచారం రావడం విచిత్రం అంటున్నారు.